సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఓల్డ్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ అనేది అత్యంత కీలకమైన విషయం. ఈ ఓల్డ్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ అనే దానికి సంబంధించి ఎలా చేయాలి అనేది ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఇవాల్టి ఈ సెషన్లో నేను ఏం చేస్తున్నానంటే ఓల్డ్ క్వశ్చన్స్లో వెయిటేజ్ ఎలా ఉంటుంది అన్నది. వెయిటేజ్ అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వస్తాయి. మనం చిన్నప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్లు ఈ ప్రాంతంలో అరే ఈ 2-3 చాప్టర్లు చదివితే చాలు రా అందులోంచి వస్తాయి అని అంటుంటాం. అయితే యూపీఎస్సీకి అది కుదరదు. ఎందుకంటే యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని మాత్రమే కాదు, అన్ప్రెడిక్టబుల్ సర్వీస్ కమిషన్ అని కూడా. అయినా కొన్ని ఏరియాస్ని విడిచిపెట్టకుండా చదవడం, కొన్ని ఏరియాస్ని అనవసరంగా చదవాల్సిన శ్రమను తగ్గించుకోవడం, ఎక్కడి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి అనే ఒక చిన్న ప్రిడిక్ట్ చేయడం, ఏ యాంగిల్లో చదివితే త్వరగా మనకి ర్యాంక్ వస్తుంది అనే దాన్ని అర్థం చేసుకోగలగడం, అసలు యూపీఎస్సీ ఏ సబ్జెక్టులకి ప్రాధాన్యాన్ని ఎక్కువ ఇస్తుంది అనే దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది యాక్చువల్గా దీని ఉద్దేశం. అంతే తప్ప ఇగో ఈ 2-3 సబ్జెక్టులు చదవండి అంటే జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ చదవండి ఐఏఎస్ అయిపోవచ్చు అలా కాదు. లేదా హిస్టరీ చదవండి, ఇంకోటి చదవండి, ఈ చదివితే చాలు అనేది ఉండదు. ఈ పుస్తకం చదివితే చాలు, ఈ మెటీరియల్ చదివితే చాలు, ఈ కోచింగ్ సెంటర్ చదివితే చాలు, ఈ టైప్ ఆఫ్ బుక్స్ లేదా సబ్జెక్ట్స్ చదివితే చాలు అనేది యూపీఎస్సీ కుదరదు. అయినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇయర్ వైజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేసేటప్పుడు 2011 నుంచి 2022 వరకు నేను దాదాపుగా మీకు ఒక 12 సంవత్సరాల ఒక టేబుల్ని ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా మన స్టూడెంట్స్ అందరికీ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇంకా అందకపోతే వారు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో అత్యంత కీలకమైన హార్ట్ లాంటిది ఏమిటి అని అడిగితే కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్యూర్ కరెంట్ అఫైర్స్, 2 అప్లైడ్ కరెంట్ అఫైర్స్. ప్యూర్ కరెంట్ అఫైర్స్ అంటే అర్థం ఏంటి? మీకు జనరల్ స్టడీస్ తోటి సంబంధం లేకుండా కేవలం ఒక కరెంట్ అఫైర్స్గానే అడగడం. ఉదాహరణకి ఏదో జపాన్ ప్రధానమంత్రి లేదా జపాన్ నుంచి ఎవరో ఇండియాకు వచ్చారనుకుందాం, ఇండియాకి జపాన్కి మధ్య ఏదైనా ఒక అగ్రిమెంట్ కుదిరింది అనుకుందాం. అప్పుడు ఆ అగ్రిమెంట్ మీద మాత్రమే ఏదైనా ఒక ప్రశ్న రావచ్చు. లేదా శ్రీలంకలో ఏదో ఒక సంక్షోభం వచ్చింది, శ్రీలంకలో వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ని ఆధారం చేసుకుని ఎందుకు వచ్చింది ఏమిటి అనే ప్రశ్న అడగాలి అనుకున్నప్పుడు ప్యూర్ కరెంట్ అఫైర్స్ అవుతుంది. బ్రిటన్లో ప్రధానమంత్రికి సంబంధించి రాజీనామా చేయాల్సి రావడం, రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రధానమంత్రి రావడం, ఈ ప్రాసెస్కి సంబంధించిన ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ని క్వశ్చన్ అడగాలని ఎగ్జామినేషన్లో అడగాలనుకుంటే డైరెక్ట్గా అడగడం. అలా ప్యూర్ కరెంట్ అఫైర్స్ని మనం ఎలాగూ చదువుతాం. కానీ కరెంట్ అఫైర్స్ అప్లైడ్ కూడా అవుతూ ఉంటాయి. ఉదాహరణకి మీకు పాలిటీ తీసుకున్నారనుకోండి, పాలిటీలో ప్యూర్ పాలిటీ మాత్రమే కాకుండా కరెంట్ అఫైర్స్ అప్లైడ్ పాలిటీ కూడా ఉంటుంది. ఉదాహరణకి కరెంట్ అఫైర్స్లో ఏదో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించో, లేకపోతే ఎలక్షన్ కమిషన్ గురించో, లేకపోతే ఒక మహారాష్ట్రలో షిండే అక్కడ జరిగినట్టుగా ఏదైనా ఒక ప్రభుత్వాలు మారడము, గవర్నర్ రోల్ గురించో, నీతి ఆయోగ్ అండ్ పొలిటికల్ సినారియో గురించో ఏదైనా ఒక కాంట్రవర్సీ కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ, సినారియో కానీ, గ్రేట్ ఈవెంట్ కానీ జరిగితే దాన్ని డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్గా అడగకుండా దాన్ని మళ్ళీ తిరిగి పాలిటీతోటి ముడిపెట్టి అడిగారనుకోండి, అది అప్లైడ్ కరెంట్ అఫైర్స్ అవుతుంది. సాధారణంగా అలా అప్లైడ్ కరెంట్ అఫైర్స్ ఉండడానికి గల ఏదైనా సబ్జెక్టులు ఎక్కువగా ఉన్నాయంటే పాలిటీ ఒకటండి, ఎకానమీ ఒకటి, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషల్ ఇష్యూస్ కూడా. అంటే ఒక హిస్టరీ తప్ప ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో వాటి అప్లికేషన్ తోటి కూడినది సిఏ అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగేందుకు అవకాశం ఉంది. అందుకు నేను ఏమంటానంటే, మీరు ఓల్డ్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు వెయిటేజ్ ఆఫ్ ద సబ్జెక్ట్ని ఎప్పుడైనా గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్ అనే దానికి ఎక్కువ పాత్రే ఉంటుంది. ప్యూర్గా కరెంట్ అఫైర్స్ వచ్చినా, అప్లైడ్గా కరెంట్ అఫైర్స్ వచ్చినా. అప్పుడు ఒకసారి చూడండి, మీకు కరెంట్ అఫైర్స్ని ప్రతి ఏడాది కూడా ఎన్ని అడిగారు అనేది నేనైతే అసలు పట్టించుకోవద్దంటాను నేను. కరెంట్ అఫైర్స్ అనేది ఒక్కసారి చూడండి, మీరు 13, 23,
మొన్న 2022 పేపర్ కనుక మీరు చూసినట్లయితే 40 వచ్చినాయండి. నాకు తెలిసి గత 10 సంవత్సరాల 12 సంవత్సరాల యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్లో ఎప్పుడూ రానంతగా కరెంట్ అఫైర్స్ ప్యూర్ కావచ్చు, అప్లైడ్ కావచ్చు, కలగలిపి 40 ప్రశ్నలు వచ్చినాయి. అంతకుముందు ఎప్పుడైనా మీరు చూడండి, మహా అయితే 2000 ఎప్పుడుది 2023 2016లో మాత్రమే 23 ప్రశ్నలు వచ్చినాయి. 2016 ఆ తర్వాత మీకు ఎప్పుడూ కూడా తక్కువే. అంటే అర్థం ఏంటన్నమాట, ప్యూర్ కరెంట్ అఫైర్స్ అయినా సరే, అప్లైడ్ కరెంట్ అఫైర్స్ అయినా కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పండి అంటే, మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ చాలా కీలకమైనది. సింపుల్ లాజిక్. వెయిటేజ్ నెంబర్ 1 CA. నెక్స్ట్, సాధారణంగా ఈ వెయిటేజ్ విషయంలో తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, హిస్టరీ అన్నారనుకోండి మీరు. హిస్టరీ అన్నప్పుడు మీకు నేను ఇక్కడ 4 కాంపౌండ్లతోటి కూడిన హిస్టరీని చెప్తున్నాను. యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా అండ్ కల్చర్. మీకు మళ్ళీ హిస్టరీ క్లాసెస్లోకి మనం వెళ్ళినప్పుడు, లేదా మీరు ప్రిపరేషన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ యాన్షియంట్ ఇండియాలో ఎన్ని వస్తున్నాయి, మిడీవల్ ఇండియాలో ఎన్ని వస్తున్నాయి, మోడర్న్ ఇండియాలోంచి ఎన్ని వస్తున్నాయి, అలాగే ఇతర కల్చర్ నుంచి ఎన్ని వస్తున్నాయి అనే ఒకానొక కేటగిరీని కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది నిజానికి. బట్ ఇన్ జనరల్ మాత్రం మీకు హిస్టరీ అంటే 4 కాంపోనెంట్స్ ఉంటాయి అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఈ ప్రాసెస్లో హిస్టరీని కనుక మీరు ఒకసారి చూసినట్లయితే ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఏడాది కూడా 100 మార్కులు టోటల్, మనకి 100 మార్కులు కదండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 100 మార్కులకి కనీసం ఒక 10 నుంచి 15 ప్రశ్నలు హిస్టరీ నుంచి వస్తాయండి మినిమం. ఆన్ యావరేజ్ మీరు చూసినట్లయితే కాస్త అటు ఇటుగా నేను మాట్లాడుతున్నాను. ఒక 2022 పేపర్ మాత్రం, ఎందుకంటే గత 12 ఏళ్లలో లాస్ట్ ఇయర్ 2022 పేపర్ మాత్రం వెరీ డిఫికల్ట్, వెరీ టఫెస్ట్, వెరీ అన్ప్రెడిక్టబుల్. అందుకే నేను 2022ని ప్రత్యేక చెప్పాలనుకుంటున్నాను. 8 క్వశ్చన్స్ మాత్రం వచ్చాయండి హిస్టరీ నుంచి. 8 బొత్తిగా మరీ తక్కువ యాక్చువల్గా. ఎప్పుడూ హఠాత్తుగా ఐ థింక్ 22 ఒకసారి వచ్చినాయి. 2014లో కూడా 22 వచ్చినాయి. 22 అంటే కన్సిడరబుల్, మరీ బొత్తిగా 8 వచ్చినాయి. అందుకని హిస్టరీ దగ్గరికి వచ్చేసరికి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అందులో మళ్ళీ తిరిగి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, హిస్టరీకి సంబంధించిన ఎక్కువ ప్రశ్నలు వచ్చేవి మోడర్న్ ఇండియా నుంచి, అలాగే కల్చర్, యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా కలగలిపి వస్తాయి. అందులో మీరు కల్చర్ని చదువుతున్నారంటే అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా యాన్షియంట్ మిడీవల్ ఇండియా చదువుతున్నట్టే లెక్క. అందులో మిడీవల్ ఇండియా పూర్తిగా కల్చర్ బేస్డే కాబట్టి అలా అనుకున్నప్పుడు ఇప్పుడే డిసైడ్ అవ్వండి, పేపర్ మీద రాసుకోండి. హిస్టరీకి నేను ఒక 10-15 మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాను. తెచ్చుకోవాలంటే నేను బాగా కష్టపడాలి. సరే, ఏ పుస్తకాలు చదవాలి ఏంటనేది వేరే వీడియోలో చెప్పాను. సేమ్ లాజిక్ మీరు కనుక పాలిటీకి అప్లై చేస్తే, పాలిటీ కూడా అంతే. మీరు గమనించారో లేదో, ప్రతి ఏడాది మినిమం 10 నుంచి ఈ టేబుల్ నేను మీకు అందజేస్తున్నానండి. కాబట్టి డోంట్ వరీ, టేబుల్లో ఉన్న ప్రతి అక్షరము చదవాల్సిన అవసరం లేదు. పాలిటీ కూడా అంతే, 10 నుంచి 15 ప్రశ్నలు కంపల్సరీ వస్తాయి మినిమం. కాస్త అటు ఇటుగా చూడండి, మీరు ఎప్పుడో ఒకసారి 20 ప్రశ్నలు వచ్చినాయండి 2017లో. దాదాపుగా 10 నుంచి 15 ప్రశ్నలు కంపల్సరీ వస్తాయి. ఆ తర్వాత మీకు చూడండి ఎకనామిక్స్ కూడా అంతే. ఇంకా చెప్పాలంటే ఎకనామిక్స్ అయితే కనుక 12 నుంచి 18 ప్రశ్నలు కంపల్సరీ వస్తాయండి ప్రతి ఏడాది. మీరు కావాలంటే గమనించినట్లయితే ఆన్ యావరేజ్ తీసుకుంటే 2022లో కూడా 15 ప్రశ్నలు వచ్చాయండి. కాస్త అటు ఇటుగా 12 నుంచి 18 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక జాగ్రఫీ యాక్చువల్గా ఆన్ యావరేజ్ 10 ప్రశ్నలు వస్తాయి. కానీ జాగ్రఫీతో ఒక చిక్కు ఉందండి. జాగ్రఫీ ఎకానమీతో కలగలిసి కొన్ని ప్రశ్నలు, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్ తోటి కలగలిపి కొన్ని ప్రశ్నలు, ఎన్వైరన్మెంట్ తోటి కలగలిపి కొన్ని ప్రశ్నలు, అఫ్కోర్స్ కరెంట్ అఫైర్స్ కలగలిపి ఎలాగో వస్తాయి. అందుకని జాగ్రఫీని ఎప్పుడైనా మీరు చదివే తీరు ఎలా ఉండాలి అంటే,
ఎకానమీ తోటి, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ తోటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తోటి కలగలిపి చదివితేనే మీరు జాగ్రఫీని సరిగ్గా చదివిన వాళ్ళు అవుతారు. అందుని ప్యూర్ జాగ్రఫీ ఎప్పుడూ కూడా 10 కన్నా తక్కువే ఉంటాయి. ప్యూర్ జాగ్రఫీ ఎప్పుడూ 10 కన్నా తక్కువ ఉంటాయి. కానీ అప్లైడ్ జాగ్రఫీ ఎకానమీలో 2-3 ప్రశ్నలు, ఎన్విరాన్మెంట్లో 2-3 ప్రశ్నలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో 2-3 ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుని జాగ్రఫీని దాని విశ్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే 4 పదాలు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే మూడింటిని మీరు 10th క్లాసులోపు ఎక్కడొకటి విన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అప్లైడ్ సైన్సెస్, సింపుల్ చెప్పాలంటే ఈ మూడిటికి అప్లికేషన్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. అయితే మీరు గమనించాల్సింది ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్యూర్ ఫిజిక్స్ ఎప్పుడు చదవకండి. ప్యూర్ ఫిజిక్స్ క్వశ్చన్స్ రావు. ప్యూర్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఎప్పుడు చదవకండి. ప్యూర్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ రావు, కానీ ప్యూర్ బయాలజీ క్వశ్చన్స్ వస్తాయి. చాలామంది నన్ను అడుగుతారు, ఎందుకు సార్ ప్యూర్ బయాలజీ మాత్రం రావాలి అని. సివిల్ సర్వెంట్కి ఎవ్రీడే సర్వీస్లో ఫిజిక్స్ అవసరం లేదు, కెమిస్ట్రీ అవసరం లేదు. కానీ ఎవ్రీడే లైఫ్లో ఖచ్చితంగా ప్రతి సివిల్ సర్వెంట్కి బయాలజీ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడప్పుడు ఎక్కడో అక్కడ తాను ఉదాహరణకు మీరు జిల్లా కలెక్టర్గా ఉన్నారు, అక్కడ ఒకసారి ఫైలేరియా, ఒకసారి డయేరియా, ఒకసారి మలేరియా, ఏదో ఒకటి రావచ్చు. యాక్చువల్గా అంటే ప్రజారోగ్యము, పబ్లిక్ హెల్త్ అనేది చాలా కీలకమైంది. ఆ ప్రజారోగ్యం అనే పబ్లిక్ హెల్త్ పాలసీకి సంబంధించిన బేసిక్ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుందంటే బయాలజీ వల్ల వస్తుంది. అందులో బయాలజీ నీకు తెలిసినా లేదని యూపీఎస్సీ టెస్ట్ చేయాలనుకుంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా తెలియాలి, కానీ తెలియకపోతే వచ్చే నష్టం లేదు. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాల్సిన అవసరం లేదు, కరెంట్ అఫైర్స్లో భాగంగా వస్తుంది. ఇక సాధారణంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ చాలా లోయెస్ట్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అండి. ప్రిలిమినరీ గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రిలిమినరీలో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ మహా అయితే యావరేజ్ 5 కన్నా తక్కువ వస్తాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితే కనుక 3 అంతకన్నా రావు. సోషల్ ఇష్యూస్ అయితే 2, 3 అంతే. కానీ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, 2 3 ఇంపార్టెంటే కదా, అందుకని వాటిని కూడా చదవాలి. అలా అనుకున్నప్పుడు మీకు టోటల్గా గమనించినట్లయితే ఈ ప్రాసెస్లో టోటల్ ఎన్విరాన్మెంట్లో మీరు తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంది. దాన్ని కన్సిడరబుల్ వెయిటేజ్ సబ్జెక్ట్స్ అంటారు. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటివి. కొంచెం లెస్ వెయిటేజ్ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్, సోషల్ స్టడీస్ లాంటివి. జీకే యాక్చువల్గా ప్యూర్ జీకే ఎప్పుడు రాదు. ప్యూర్ జీకే ఎన్నడూ రాదు. కానీ జీకే క్వశ్చన్స్ అప్పుడప్పుడు మనం తెలుసుకుంటే మంచిది కాబట్టి, అప్పుడప్పుడు ఎగ్జామినేషన్లో 1-2 వస్తాయి కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకోవాలి. నేను వేరే రిసోర్స్ సైంటిఫికేషన్ అని చెప్పి ఒక వీడియో చేశాను. అందులో మీకు మనోరమ ఇయర్ బుక్ గురించి ఇలాంటి వాటి గురించి చెప్పినప్పుడు మీకు అందులో అర్థమవుతుంది యాక్చువల్గా జీకేకి సంబంధించి. ఇక మిగిలింది ఏమిటి అంటే దాని ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్ చెప్పాను. ఒకసారి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను టోటల్ చేసినప్పుడు మీరు గమనించండి, మీరు ఒకసారి కొద్దిగా నేను మీకు దీన్ని అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తాను. మీకు ఇది కనిపించకపోవచ్చు, కంగారు పడకండి, నేను కొంచెం జూమ్ ఇన్ చేశాను కాబట్టి. బట్ నాకు ఉద్దేశం మీకు ఇది కనిపిస్తోందా లేదా అన్నది కాదు, ఎనాలిసిస్ ఇంపార్టెంట్. ఇది ఎలాగో మీకు అందజేస్తున్నాను నేను. చాలా సింపుల్గా చూడండి. చాలా సింపుల్గా చూడండి. ఇక్కడ మీకు టోటల్ నేను చేసినప్పుడు 93 + 7, 100 + 2, 94 + 6, 100 + 2, 93 + 7. ఏంటండి ఇవి? ఎక్కడైనా 100 కన్నా దాడతాయా? దాని అర్థం ఏంటి చేసినా మీకండి, ఎగ్జామినేషన్లో 94 + 6 అన్నప్పుడు ఆ 6ని ఏ కేటగిరీకి చెందుతుందో కూడా మనం ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే సైన్స్లో
ఎకానమీలో, జాగ్రఫీలో అన్నిటితోటి ముడిపడింది. అంటే అసలు తలబద్దలు కొట్టుకుంటేనే తప్ప ఆన్సర్ చెప్పలేము అనేంతలా అన్నమాట. అది నాట్ ఏ జోక్ యాక్చువల్గా. అలాగే మీకు 2021లో 105 ప్రశ్నలు వచ్చాయని కాదు, ఇందా అని చెప్పినట్టుగా 100+5. అదే మీకు ఖచ్చితంగా 2022 ప్రశ్న పత్రాన్ని కనుక చూసినట్లయితే ఐ థింక్ 2022 ప్రశ్న పత్రాన్ని యాక్చువల్గా నేను మీకు ఒకసారి ఎక్కువగా చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాంట్రవర్షియల్గా అనిపించిన ప్రశ్న పత్రం కాబట్టి దాన్ని కనుక మీరు ఒకసారి చూసినట్లయితే అర్థమవుతుంది మీకు. అదేమిటి అంటే ఒకసారి చూడండి. 2022లో ట్రెడిషనల్ సబ్జెక్ట్స్, కన్సిడరబుల్ వెయిటేజ్ సబ్జెక్ట్స్ అన్నీ చాలా తక్కువ వచ్చినాయండి. హిస్టరీ 8, పాలిటీ మరీ తక్కువ 10, ఏదో ఎకానమీ 15, జాగ్రఫీ ఏదో 10, ఎన్విరాన్మెంట్ 7, ఏదో ఐఆర్ఎమో 4, ఏదో సోషల్ సంథింగ్ పైన చూద్దామండి ఆ ఇష్యూస్ ఏదో 4. కానీ కరెంట్ అఫైర్స్ చూడండి 40 వచ్చినాయండి. 40 కరెంట్ అఫైర్స్ రావడం అన్న ఒక్క లాజిక్ మీకు అర్థమైతే, అంటే ప్యూర్ కరెంట్ అఫైర్స్, మీరు గమనించారో లేదో కానీ ప్యూర్ కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ అంటే ఎంత దారుణంగా ఉంటుందా అనేంతలా కరెంట్ అఫైర్స్ రావటం అనేది 2022. అందులో 2022 పేపర్ని ఏమని చెప్తారంటే ఈ మధ్యకాలంలో ఇంత అలాంటి పేపర్ ఎప్పుడు రాలేదని చెప్తారు. అంటే ఇంత దారుణమైన పేపర్ ఎప్పుడూ రాలేదని చెప్తారు. అందుకని వెయిటేజ్ విషయంలో నేనేం చెప్పదలుచుకున్నాను మీరు అంటే, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటివేమో ఎక్కువ చదువుతూ, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్తో ముడిపెట్టి చదువుతూ, మిగతా వాటికేమో తక్కువ ప్రాధాన్యం ఇస్తూ, కరెంట్ అఫైర్స్ అనే కంటితోటి అన్ని సబ్జెక్టులు చదువుతూ, ఏ వెయిటేజ్ ఎప్పుడు ఎంత ఇచ్చినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అర్థం చేసుకోవాల్సిన విషయం 100కి 100 మార్కులు రావాలి. అంటే 200 మార్కులకి మనకి మరీ 200 మార్కులు రావని, అంటే 100కి 100 ప్రశ్నలు ఆన్సర్ చెయ్యమని, కేవలం కొన్ని చేస్తాం కొన్ని చేయలేకపోతాం. కానీ మీరు కనుక కన్సిడరబుల్ వెయిటేజ్ అనే ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ని కలిగి ఉంటే ఆబ్వియస్గా మినిమం గ్యారంటీగా మాత్రం ఎగ్జామ్ హాల్లోంచి బయటపడవచ్చని, కరెంట్ అఫైర్స్ మాత్రం కంపల్సరీ చదవాలని తెలుసుకునే ప్రయత్నం చేయడమే మనం చేయాల్సిన స్ట్రాటజీ. నేను ఇది చాలా తక్కువ టైంలో చెప్పాలనుకున్నాను కాబట్టి ఉన్నంతలో ఇది కవర్ చేయగలిగాను. ఇది ఒక 1 ఇయర్ లాంగ్ ప్రాసెస్. కోచింగ్లో ఆయా ఫ్యాకల్టీలు మీకు ఎప్పుడెప్పుడు ఏ సబ్జెక్ట్కి ఎంతంత వెయిటేజ్ ఉంటుంది, వెయిటేజ్ ఉండదు లాంటివి చెప్పే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.